హలో మాస్టరు. హలో. వాట్ ఎ నైస్ సర్ప్రైజ్. ఇవాళ మీ క్లబ్లో అన్ని జోక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నువ్వు అక్కడ కనపడలేదే? మీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయో లేదో చూద్దామని. కారు సరిగ్గా నడపండి, లేకపోతే ప్రమాదం. అవును, అమ్మాయి రోడ్డు ఒక్కలంటివే. ఎన్ని వంపులుంటే అంత ప్రమాదం. నాతో మీరు ఏం మాట్లాడినా దాంట్లో అండర్ కరెంట్ రొమాన్స్ ఉండి తీరాల్సిందేనంటారా మాస్టారు? మరి భాగవతం భగవద్గీత గురించి తెలుసుకునే వయసు అనేది. అమృత, నువ్వు ఒక 40 ఏళ్ళు ముందుగాను లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటేనో ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎందుకో? నా జీవితంలో ఎంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి. అమృత, మన పెళ్లి సంగతి ఏం చేశాం? ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట, వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట. కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టారు. నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను. జూజేనా? కారాపండి, అదే మా హాస్టల్. వస్తాను. అమృత, ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళు. గర్భిణీ రోజుకి జాగ్రత్త తీసుకుని భార్యనే ఉంటారు. ఏమంటారు? తల్లి అంటారు. మీరు పవిత్ర పాపే. ఓకే బాయ్. మళ్ళీ దర్శనం నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో. బాయ్ బాయ్. మిస్టర్ సింహం, కార్లో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి తీసుకురండి. అలాగే సార్. పెట్రోల్ గోవిందా. ఇందాక మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. మీ మామగారు మిమ్మల్ని విజయనగరం వెళ్ళి మన నీళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం గుర్తు చేయమన్నారు. ఆ విషయం మాకు తెలుసు, మీరు వెళ్ళండి. అలాగే. హలో, ఏమిటి ఆగారు? ఎనీ ట్రబుల్? ఓ, పంచర్ అయింది. స్టెప్నీ ఉందా? జాకీ కూడా లేదు. మీ దగ్గర ఉందా? ఉందా? ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తుంది భక్త శబరిలాగా. ఒక్క నిమిషం. చాలా శ్రమిస్తున్నాను. శ్రమ? ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఆ శ్రమ పడుతుంది మీ గురించి కాబట్టి. నాకు పనిచేసేటప్పుడు లతా మంగేశ్వర్ పాటలు వినడం అంటే చాలా ఇష్టం. అరే, ఆవిడికి లేదే. పోనీ మీరు మాట్లాడుతూ ఉండొచ్చుగా. నా పేరు తన్మయ్. నా పేరేమో వరుణ్. మా ఊరు విజయనగరం. అరే, ఎంత బాగా కలిసాయి. క్యూటి నట్లా? కాదండి, నేను వెళ్ళేది విజయనగరమే, మీరు వెళ్ళేది విజయనగరమే. ఎంత విచిత్రంగా ఉందో చూసారా? నాకేం విచిత్రంగా లేదు. నాకు విచిత్రంగా లేదు. అన్నట్టు నన్ను మీరు క్షమించేసినట్టేగా. ఎందుకండి? ఎందుకంటే ఇదివరలో మిమ్మల్ని 2-3 సార్లు ఇబ్బంది పెట్టాను. దాందే ఉందండి. నేను కూడా మిమ్మల్ని
2-3 సార్లు ఓవర్టేక్ చేశాగా, చెల్లుకు చెల్లు. టైరుకు టైరు. తన్మయ్య గారు, మీరు ఏమీ అనుకోను తిట్టను అంటే ఒక్క విషయం చెప్పనా? గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగిన నిద్ర పట్టిన అందం మీది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్ మాత్రం కాదండి, శవాలు కూడా లేచి కూర్చుని చప్పట్లు కొట్టే అందం మీది. మీరు ఊరికే పొగుడుతున్నారు. కాదండి, అవసరం ఉండే పొగుడుతున్నాను. కలశంతో వెన్నెల తెచ్చి మీ అందమైన పాదాలు కడగాలి, దోసిళ్లతో తారలు కోసి మీ అందమైన జడలో తొరమాలి. అంతే, అంతేనండి, అయిపోయింది. మీరు రైటరా? నేను రైటర్నో రాంగర్నో మీరే చెప్పాలి. ఫన్నీ. మీ అడ్రస్ ఇస్తే మా డ్రైవర్తో స్టెప్ని పంపిస్తాను. డ్రైవర్ ఎందుకండి? మీ అడ్రస్ చెప్పారంటే నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి కారణం వెతుక్కోనక్కర్లేదుగా. కారణం ఎవరు కావాలి? మీరు ఎప్పుడైనా రావచ్చు. మేజర్ చంద్రకాంత్ గారు ఇల్లంటే ఎవరైనా చెప్తారు. థ్యాంక్ యూ. ఈ హడావుడిలో పడి బిగించడం మర్చిపోయాను, మేం చేసి వస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.